సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్కు భారీ గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఇప్పటికే ఎన్డీఏ సర్కార్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఇక్కడ కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి నిధులు కానీ ప్రాజెక్టులను కానీ ఇక్కడికి తీసుకురావడంలో చాలా వరకు సఫలీకృతం అవుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు కానీ రోడ్లు విస్తరణకు సంబంధించిన పనులు కానీ అనేక ప్రాజెక్టులు తీసుకురావడంలో సీఎం చంద్రబాబు గారు చాలా సక్సెస్ఫుల్గా కేంద్రం నుంచి తీసుకురావడంలో సక్సెస్ఫుల్ అయ్యి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు తాజాగా మరొక మైలురాయి కూడా చేరబోతుంది. ఏపీలో విద్యుత్ రంగంలో ఒక సరికొత్త శకానికి ఇప్పుడు నాంది పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి అత్యంత కీలకమైనటువంటి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 3 ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అసలు ఈ భారీ ప్రాజెక్టు దేనికి? ఇది ఏపీ భవిష్యత్తును ఎలా మార్చబోతుంది? దీనివల్ల మనకు కలిగేటువంటి ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటనేది పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్రాజెక్టు లక్ష్యం కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖతో రాష్ట్ర అధికారులు జరిపిన చర్చల అనంతరం ఈ కీలక ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అనుమతులు ఇప్పటికే దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను 2026-27 కేంద్ర బడ్జెట్లో కేటాయించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ కారిడార్ ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య 1200 కిలోమీటర్ల మేర హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపోతే ఈ ప్రాజెక్టు కేవలం విద్యుత్ లైన్ల నిర్మాణము మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం. దీనివల్ల కలిగే 5 ప్రధాన ఉపయోగాలు కూడా ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఈ ప్రాజెక్టు వల్ల విద్యుత్ కోతలు ఉండవు. గ్రిడ్ బలంగా మారడం వల్ల రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో స్థిరత్వం పెరిగి పారిశ్రామిక, గృహ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందుతుంది. ఇక రెండవది, పెట్టుబడుల వృద్ధి. రాష్ట్రానికి అవసరమైన 72 GW గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పరిశుభ్రమైన స్థిరమైన విద్యుత్ లభిస్తే గూగుల్ డేటా సెంటర్ల వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి. దీంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఇక మూడవది, ఉపాధి కల్పన. నిర్మాణ దశలో మరియు నెట్వర్క్ నిర్వహణలో వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడం వల్ల వేలాది మందికి ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. దీనివల్ల రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను కూడా పరిష్కరించవచ్చు. ఇక నాలుగవది, తక్కువ ఖర్చుతో కరెంట్. అయితే ఇప్పుడు మనకు కేంద్రం అందించే ఆర్థిక సహాయం వల్ల ట్రాన్స్మిషన్ ఛార్జీలు తగ్గి తుది వినియోగదారులకు కరెంటు బిల్లులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల విద్యుత్ కొనుగోలుతో పాటు రవాణాకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అయితే రాష్ట్రంలోనే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం, ఈ ఖర్చులు మిగలడంతో పాటు రాష్ట్రానికి విద్యుత్ బడ్జెట్ భారం కూడా తగ్గుతుంది. ఇక ఐదవది, పర్యావరణ రక్షణ. శిలాజ ఇంధనాలపైన ఆధారపడకుండా స్వచ్ఛమైన సౌర పవన విద్యుత్తును వాడుకోవడం ద్వారా రాష్ట్రం కార్బన్ పాదముద్రను తగ్గిస్తోంది. సో మొత్తానికి 21,000 కోట్ల ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే గ్రీన్ ఎనర్జీ సూపర్ పవర్గా మార్చేందుకు వేసిన అతి ముఖ్యమైన అడుగు.